పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా ప్లాస్టిక్ రహిత భారత నిర్మాణమే లక్ష్యంగా ఏఎస్ఈజెడ్ సంస్థ ఆధ్వర్యంలో మాదాపూర్లోని శిల్పకళా వేదికలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గ్రీన్ కాన్సెప్ట్ ఫర్ ఏ ప్లాస్టిక్ ఫ్రీ ఇండియా పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమానికి మాజీ పార్లమెంట్ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు టి. సుబ్బరామరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం ప్రతి పౌరుడి బాధ్యత అని, పర్యావరణ పరిరక్షణకు సమిష్టి కృషి అవసరమని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏఎస్ఈజెడ్ ఇండియా ప్రెసిడెంట్ అనిల్ కుమార్ మాట్లాడుతూ ప్లాస్టిక్ వ్యర్థాలు భూమి, జల వనరులు మరియు జీవ వైవిధ్యానికి తీవ్రమైన ముప్పుగా మారుతున్నాయని తెలిపారు. సమాజంలో అవగాహన పెంపొందించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని చెప్పారు. ఇన్కమ్ ట్యాక్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ మురళీమోహన్, హైదరాబాద్ ఇంటిగ్రేటెడ్ ఎంఎస్డబ్ల్యూ లిమిటెడ్ డైరెక్టర్ మనోజ్ అగర్వాల్ తదితరులు కూడా పాల్గొని ప్లాస్టిక్ వినియోగం తగ్గింపుపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ప్లాస్టిక్ రహిత భారత్ సాధనలో ప్రతి ఒక్కరూ ముందడుగు వేయాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు. And in the rainy season, rains. No reverse. Climate is not under control. This is not only in India, all over the world. Therefore, ASC that is committed to make people to realize, recognize that the climate is very important. Climate is very, very important. How to protect the climate change. Society and the climate. By seeing all your faces, I want to tell you the astrology. All of you are going to become very, very big personalities when you grow big. Blessing to all children. Yes, you must make a mark that people of India, people of your family and your parents should feel proud of your achievement, and we must make a mark of life. ఉపయోగించిన తర్వాత పారవేయబడుతుంది. ఈ ప్లాస్టిక్ వ్యర్థాలు మన నేల మరియు సముద్రాల్లోకి ప్రవహించి మనం తాగే నీటిలో మరియు తినే ఆహారంలో చొచ్చుకుపోతున్నాయి. ఒకప్పుడు మనం ఎంచుకున్న సౌకర్యం ఇప్పుడు మానవ జాతికి మరి ఆరోగ్యానికి హాని రూపంలో మనకే తిరిగి వస్తుంది. కాబట్టి ఈ ప్లాస్టిక్ ఈ క్లిష్టమైన సమయంలో ప్లాస్టిక్ కాలుష్యాన్ని మనం ఎలా స్పందించాలి? ప్లాస్టిక్ కాలుష్యాన్ని పరిష్కరించుటకు బలమైన సంస్కృత పునాదులు స్థాపించబడంతో పాటు విస్తృత ప్రజల అవగాహన, సానుభూతి మరియు భాగస్వామ్యం మొదట రావాలి. ప్రభుత్వాలు, వ్యాపారులు, యూనివర్సిటీలు, పౌరులు మరియు యువకులు అందరూ సంఘీభావంగా ఐక్యంగా ఉండాలి. సమాజంలో అన్ని వర్గాలు అనుసంధానించుటకు ఆసేజ్ స్థానిక సమాజాలతో కలిసి సన్నిహితంగా పనిచేస్తుంది. గత 10 ఏళ్లలో ఆసేజ్ మొత్తం 58 శుభ్రపరిచే కార్యకలాపాలు నిర్వహించింది.